నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఈ నెల 3న జరగనున్న వైసీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం. పాల్గొననున్న మాజీ మంత్రి బొత్స, జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను, ప్రజా ప్రతినిధులు. రేపటి నుండి ప్రారంభమవుతున్న సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం. కూటమి పాలనపై ప్రజాభిప్రాయం సేకరించాలన్న ఎంపీ కలిశెట్టి. మన్యంలోని భారీ వర్షాలతో ఉప్పొంగుతున్న నాగావళి. తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్న ఎగువ గ్రామాల ప్రజలు. వైఎస్ఆర్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 3న నిర్వహించనున్నట్లు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్లో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలు, సూపర్ 6 పథకాల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైనందున ఆ విషయాన్ని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో చైతన్యం నింపి టీడీపీ మోసాలపై స్పష్టతనిస్తూ జగన్ పాలనలో అమలైన సంక్షేమ పథకాలను వివరించాలని సూచించారు. గురువారం జరగబోయే సమావేశంలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబుతో పాటు ఎమ్మెల్సీలు, ఎంపీలు, పీఏసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు. జిల్లాలో పార్టీని బలోపేతం, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తానన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు 3వ తారీఖుని విజయనగరం జిల్లా వైఎస్ఆర్ పార్టీ విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం అంది. మరి ఈ సమావేశం ముఖ్య అతిథులుగా గౌరవనీయులు శాసనమండలి ప్రతిపక్ష నేత అయినటువంటి మాజీ మంత్రివర్యులు పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, అలాగే మాజీ మంత్రివర్యులు మరి ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి కురసాల కన్నబాబు గారు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. మరి దీంట్లో మరి విజయనగరం జిల్లాకు సంబంధించిన గౌరవ అసెంబ్లీ ఇన్ఛార్జీలు, మరి ఎమ్మెల్సీలు, మరి ఎంపీలు, పిఎస్సీ మెంబర్లు, మాజీ ఎంపీలు, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా, ముఖ్యంగా ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, అలాగా ఇతర అనుబంధ విభాగాల అధ్యక్షులు, వైఎస్ఆర్ పార్టీలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని విభాగాల్లో ప్రాతినిధ్యం వస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ పార్టీలో హాజరు కావాలని చెప్పి ఇప్పటికే అందరికీ సమాచారాలు అందించాం. వారందరూ కూడా రేపు 3వ తారీఖుని హాజరు కానున్నారు. అయితే కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశాన్ని మీ ద్వారా ఈ కార్యక్రమంలో అందరూ హాజరు కావాలని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన విజయనగరం జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, ముఖ్య నాయకులు అందరూ హాజరు కావాలని చెప్పాం. మీ ద్వారా మరొకసారి వారందరూ హాజరు కావాలని చెప్పి కోరుతూ, మరి గౌరవ మా పార్టీ జాతీయ అధ్యక్షులు ఇటీవలనే ఈ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరి ముఖ్య నాయకులతో ఈ ప్రభుత్వం సంవత్సర కాలం అయింది, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ సంవత్సర కాలంలో వారు అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నీ కూడా ఇటీవలనే మరి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వారు బహిరంగంగానే మరి హామీలన్నీ అమలుపరిచేసాం, సూపర్ 6 హామీలన్నీ అమలుపరిచేసాం, ఇంకో 4 మాటలు ముందుకెళ్ళి కూడా మాట్లాడారు. వారు ఎవరైనా దీనికి సంబంధించి మాట్లాడితే వారు ఏదో చెప్పారు, మీరు ఎవరైనా నిలదీస్తే వాళ్ళ సంగతి ఏదో తెలుస్తాము, ఏవో రకరకాలైన మాటలు కూడా వారు మాట్లాడారు. మీ ద్వారా ఈ జిల్లా ప్రజలందరికీ రేపు 3వ తారీఖున జరగబోయే మా వైఎస్ఆర్ పార్టీ విస్తృత సమావేశంలో ద్వారా ఏదైతే మీరు ఎన్నికలు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలుపరిచాం. ఈ అమలుపరిచిన ద్వారా ఏదైతే మరి లబ్ధిదారులు ఉన్నారో, అర్హత ఉన్న, ప్రామాణికంగా తీసుకున్న ఈ సూపర్ 6 హామీలు కానీ, లేదు మీరు ఇచ్చిన సుమారు 140 పైచులకు హామీలు కానీ, ఈ హామీలన్నీ కూడా మా అధ్యక్షుల ఆదేశాల మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత కార్యాచరణ అంతా కూడా మేము ఆ సమావేశంలో మాట్లాడుకొని ప్రజల దగ్గరికి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కూడా వారి శాసనసభ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఒక రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి ఏదైతే ఈ ప్రభుత్వం చెప్పింది మేము అన్ని కార్యక్రమాలు అమలుపరిచాము, మేము సూపర్ 6 హామీలు ఇచ్చాము, ఆ హామీలన్నీ కూడా అందిపోయాయని వారు చెప్పారో ఆ కార్యక్రమాన్ని నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి కుటుంబానికి గత ఎన్నికల్లో మీరు ఏదైతే మీ పార్టీ తరపున మీరు ఇచ్చిన బాండ్లు కానీ, లేదు మీ కార్యకర్తలు, నాయకులు, ఆనాటి పోటీ చేసిన అభ్యర్థులు
వెళ్ళి మీరు ఏదైతే చెప్పారో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని మీరు చెప్పారో అది కాదు, అది బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని ఖచ్చితంగా ప్రజల దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో ఈ దేశంలో అనేక సార్లు ఎన్నికలు జరిగాయి. 5 సంవత్సరాలకు ఎన్నికలకు ఒకసారి ప్రభుత్వం ఏర్పడుతుంది. కానీ ఒక సంవత్సర కాలంలోనే ఇంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున మెజార్టీలో గెలిచి సుమారు 160 సీట్లు పైచిలకు మెజార్టీతో 3 పార్టీలు కూటమిగా గెలిచిన మీరు ఈరోజు ఒక సంవత్సర కాలంలోనే అత్యధిక ప్రజాదరణ కోల్పోయిన ఒక ప్రభుత్వంగా మీరు చిరస్థాయిలో నిలుస్తుంది ఈ ప్రభుత్వం ఖచ్చితంగా. ఇవాళ మీ ప్రజాప్రతినిధులందరూ 2వ తారీఖు నుంచి ప్రజల్లో తిరగండి అని చెప్పారు. ఖచ్చితంగా రండి ప్రజల దగ్గరికి. మీరు ప్రతి కుటుంబానికి ఏం చెప్పారు? మీరు ప్రతి ఒక్కరికి అనేక హామీలు ఇచ్చారు. హామీల్లో సూపర్ 6 హామీలు ఉన్నాయి, అది కాకుండా అనేక హామీలు ఉన్నాయి. మీరు చెప్పారు 50 సంవత్సరాలు నిండి వారి పెన్షన్ అన్నారు, చదువుకున్న విద్యార్థికి నిరుద్యోగ భృతి 3000 అన్నారు, లేదు ఆడబిడ్డ నిధి అని చెప్పి 18 సంవత్సరాలు నిండి మైలుకి 1500 రూపాయలు చెప్పారు, లేదు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ 4000 రూపాయలు చెప్పారు. ఇలాంటి అనేక కార్యక్రమాలన్నీ కూడా మీరు చెప్తూ నిన్ననే మీరు మరీ పత్రికల్లో చెప్పారు. ఆ రోజు కూడా రేపు 20వ తారీఖునే మేము వచ్చి రైతు భరోసాను కూడా కేంద్ర ప్రభుత్వంతో పాటు వేస్తున్నామని చెప్పారు. ఈ రోజుకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. మీ ప్రభుత్వం రెండు దఫాలుగా రైతు భరోసా రావాలా, 24-25 రైతు భరోసా రావాలా, 25-26 సంబంధించి రైతు భరోసా రావాలా. ఈ 2 సంవత్సరాల రైతు భరోసా ఇప్పటికొచ్చే రైతాంగానికి ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా అందిన పాపాలు లేదు. ఇవన్నీ కూడా నేరుగా ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్తాం, ప్రతి కుటుంబాన్ని అడుగుతాం. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మీకు ఎంత ఈ ప్రభుత్వం ద్వారా రావాల్సిన బకాయి ఎంత ఉంది, మీకు ఈ ప్రభుత్వం ద్వారా ఈ రోజు వరకు నేటి వరకు మీకు ఎంత నష్టం చేసింది ప్రభుత్వం అనే విషయాన్ని నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళే ఒక పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని మేము వాళ్ళు తీసుకెళ్తున్నాం. ఎందుకంటే మీరు చెప్తా ఉన్నారు సంవత్సర కాలాన్ని అమలు పరిచామని చెప్తున్నారు, ఏదో ఆడబిడ్డ నిధంటే P4 అని చెప్తున్నారు. ఆ P4 ఏందో ఎవరికి ఎక్కడ ప్రజలకు ఎవరికి తెలియని పరిస్థితి. మీరు నేరుగా ఎన్నికల్లో 18 సంవత్సరాలు నిండి వాళ్ళు 1500 రూపాయలు అని చెప్పి ఇవాళ ఎవరో వస్తారు P4 కింద అడాప్ట్ చేసుకుంటారు, ఆ గ్రామాన్ని వాళ్ళు వచ్చిస్తారని చెప్తున్నారు. ఎన్నికల్లో అబద్ధ హామీలతో మోసపు మాటలతో మీరు అధికారంలోకి వచ్చారు. తేట తెల్లమైంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా కార్యకర్త కోసం పరామర్శకు వెళ్ళినా, లేదు వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న రైతాంగం పట్ల కానీ, లేదు ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల కానీ ఆ రైతాంగాన్ని పరామర్శకు వెళ్తున్నా ఇవాళ ప్రజాదరణ చూసి, ఆయనకు వస్తున్న ప్రజాదరణ చూసి ఇవాళ వారం లేక ఆయన మీద కేసులు కట్టే పరిస్థితి. ఇవాళ కేసులు కడితే వాళ్ళు ఏం జరుగుతున్నాయి, కొన్ని న్యాయస్థానాలు ఏం చెప్తున్నాయి, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారు, కేవలం భయభ్రాంతులు చేసో ఒక పోలీస్ వ్యవస్థ ద్వారానో మీరు కట్టడి చేయాలని కోరుకుంటున్నారు. ప్రజాదరణ ఎప్పుడు మీరు ఇచ్చే కేసులతోనో అధికారులతోనో జరగవు. మీరేదైతే ఎన్నికలు ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలన్నీ కూడా మీరు అమలు పరిస్తే ప్రజలు చెప్తారు మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. మీరు అమలు పరచకపోతే మీరు తప్పకుండా ప్రతి కుటుంబానికి ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఏర్పడిన ప్రతి కుటుంబానికి ఎంత నష్టం జరిగింది, ఎంత రావాల్సిన బకాయి ఉంది, ఆ బకాయిని ఆ ప్రభుత్వం కుటుంబం దగ్గరికి వెళ్ళి చెప్తాం. మీరు ఎన్నికల్లో చెప్పారు అనేక హామీలు మాటలు, ఇవాళ మీరు చూస్తే ఎన్నికల్లో చూస్తే మీరు ఏకంగా బాండ్ రూపంలో ఇచ్చారు, లేదా లెటర్ల రూపంలో ఇచ్చారు. ఎన్నికల్లో మీరు మాటలు ఇచ్చుకుంటామని చెప్పి ఇవన్నీ కూడా ప్రతి కుటుంబానికి కూడా ఇవాళ వెళ్ళి ఈ పుస్తకం రూపంలో ప్రతి కుటుంబాన్ని చేరవేస్తాం. ఇవాళ ఇంకో పక్క చెప్తా ఉన్నారు, అభివృద్ధి గురించి చెప్తా ఉన్నారు, లేదా అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ విజయనగరం జిల్లా తీసుకుందాం, ఒక సంవత్సర కాలం అయింది, ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగిందో చెప్పాలా, లేదు ఈ జిల్లాకు సంబంధించి రైతాంగం ఎక్కువ ఉండే ఈ ప్రాంతం వ్యవసాయ ఆధారిత ప్రాంతం, రైతాంగం కోసం ఏమైనా కార్యక్రమాలు చేశారో చెప్పాలా. నిన్న జీవోలు ఇచ్చారు, పెన్షన్ల కోసం గొప్పగా చెప్పారు. ఎవరైనా తన భర్త తీసుకుని పెన్షన్ తీసుకుంటే ఆ పెన్షన్ తీసుకున్న తన భర్త చనిపోతే భార్య కుటుంబానికి వెంటనే ఇస్తున్నామని చెప్పారు. మీరు సెప్టెంబర్ నెల నుంచి ఇచ్చారు, ఓ జీవో ఇష్యూ చేశారు. 3 నెలల కాలం అయింది జీవో ఇష్యూ చేసి, 3 నెలలుగా జీవో కాలం చెల్లింది, కానీ ఇప్పటి వరకు ఎదురు చూస్తూ ఉన్నారు. సుమారుగా ఈ జిల్లాలో తీసుకుంటే సుమారు 4000 మంది ఉన్నారు, ఉమ్మడి జిల్లా తీసుకుంటే సుమారు 7000 మంది ఉన్నారు. ఇవాళ వాళ్ళకి ఎక్కడ పెన్షన్లే. ఆ కుటుంబం ఎంత ఆ పెన్షన్ మీద ఆధారపడే కుటుంబం అయ్యో రామా అని చూసి ఆదుకునే పరిస్థితి లేదా ఈ ప్రభుత్వం మమ్మల్ని అని చెప్పి ఈరోజు ఆదుకునే పరిస్థితి. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం కేవలం అబద్ధ హామీలు మోసపు మాటలతో అధికారంలోకి వచ్చింది. ఇవాళ ఎక్కడ కూడా ప్రజాప్రతినిధులు కనపడరు. ఇవాళ చూసాం, పత్రికల్లోనూ చూసాం. మరి గౌరవ సాక్షాత్తు ఆ ముఖ్యమంత్రి గారు సమావేశం పెడితే ఇవాళ గైర్హాజరయ్యే పరిస్థితి. అప్పుడే సంవత్సర కాలంలోనే ప్రజాప్రతినిధుల నమ్మకాలు పోయాయి, ప్రజల దగ్గరికి వెళ్ళామనే పరిస్థితి నెలకొంది. ఏ సమావేశాలు కనపడరు, మండల స్థాయి సమావేశాలు కనపడరు. మండల ప్రజాప్రతినిధుల ద్వారా ఆ గ్రామాల్లో జరిగిన పరిస్థితి చెప్దామంటే ఇది ఇవాళ ఈ జిల్లాలో ఉన్న పరిస్థితి, ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. ఎడ్యుకేషన్ నుంచి గొప్పలు చెప్పారు,
విద్యా వ్యవస్థలో అనేక సమూలమైన మార్పులు తీసుకొచ్చారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నాడు నేడు ద్వారా స్కూల్ని చేశారు. నేను మా మెరకముడి మండలంలో సర్వసభ్య సమావేశం రివ్యూ చేశాను. బహిరంగ అడిగాను ఎంఈఓ గారిని, గత సంవత్సరంలో ఎంతమంది ఉన్నారు ఈ మండలంలో, ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారు ప్రభుత్వ పాఠశాల అని చెప్పాను. సుమారుగా 5,087 మంది చెప్పారు. ఈ సంవత్సరం ఇప్పటికి వచ్చి ఎంత ఎన్రోల్మెంట్ అయిందని చెప్పాను. 4,000 సుమారు వచ్చింది, 1,100 చిల్లర తగ్గిపోయిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఇచ్చే హామీలు ఇచ్చిందో, ఏవైతే చెప్పి మోసం చేసి మాటలు చెప్పాయో, ఏవైతే అనేక కార్యక్రమాలు చేస్తామని చెప్పారో అవన్నీ మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి గుర్తు చేస్తాం. మీ మేనిఫెస్టోని గుర్తు చేస్తాం, మీరు ఇచ్చిన హామీలు గుర్తు చేస్తాం, మీరు చెప్పిన మాటలు గుర్తు చేస్తాం, మీరు ఆనాడు ఎన్నికల్లో చెప్పిన ప్రతి మాటని కూడా గుర్తు చేసి రేపు కార్యాచరణ చేస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసే విధంగా ఆ కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పి ఈ పత్రికా సోదరుల ద్వారా రేపు 3వ తారీఖు కార్యక్రమానికి మరొక్కసారి మీ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అందరూ కూడా ప్రధాన భూమిక పోషించిన వాళ్ళందరూ కూడా ఈ సమావేశంలో భాగస్వాములు కావాలని చెప్పి పోరాటం చేసే విధంగా ముందు కార్యాచరణ చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మాదక ద్రవ్యాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ఎస్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణ జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు, మత్తు మందులు కుటుంబాలను, ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయన్నారు. వీటిపై అవగాహన అత్యావశ్యకమన్నారు. యోగా వంటి ఆరోగ్య అంశాల పట్ల ఆసక్తి కలిగి ప్రతిరోజు సాధన చేయడం వలన ప్రయోజనాలు ఉంటాయని వివరించారు. పాఠశాలలు, వసతి గృహాలు పునఃప్రారంభం అయ్యాయని, వాటి చుట్టుపక్కల ఎటువంటి విక్రయాలు, కార్యకలాపాలు జరగకుండా పటిష్టమైన నిఘా ఉండాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం పట్టణంలోని 28వ డివిజన్ రాజీవ్ నగర్ కాలనీలో మంగళవారం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ పథకంలో భాగంగా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యావత్ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో 4,000 నుంచి 15,000 వరకు లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం లోటు బడ్జెట్లో కూడా సంక్షేమం, అభివృద్ధి అంటూ రెండు జరిగేట్లుగా పాలన సాగిస్తోందని స్పష్టం చేశారు. విజయనగరం పట్టణంలో 3 అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే నాణ్యమైన భోజనం 3 పూట్ల అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకురాలు పాలవలస యశస్వి, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫస్ట్న మనం ప్రజలందరికీ కూడా పెన్షన్ అందిస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కలిపి అద్భుతమైన పెన్షన్ కార్యక్రమం ఎక్కడ భారతదేశంలో లేని విధంగా మనం హైయెస్ట్ పెన్షన్ అనేది మనం అందజేస్తున్నాం. అయితే విజయనగరంలో చూస్తుంటే మనకి టౌన్కి 22,825 పెన్షన్లు, అలాగే మండలానికి 5,868 పెన్షన్లు అనేది మనం గడప గడపకి ప్రతి ఫస్ట్నే అందిస్తున్నాం. అయితే మనం పెన్షన్ దగ్గరికి వస్తే మనం 4,000 రూపాయలు అందిస్తున్నాం. అలాగే వృద్ధులకి, అలాగే మా లేడీస్కి, ఎవరైతే విడోస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అబవ్ 60 వాళ్ళందరికీ కూడా 4,000 అందిస్తున్నాం. అలాగే చూస్తుంటే సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా సమతుల్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఎక్సలెంట్గా, అద్భుతంగా తీసుకువెళ్తున్నాం. అన్ని విధాలుగా మన ఆంధ్రప్రదేశ్ని సంక్షేమం, అభివృద్ధి రెండు విధాలుగా ముందుకు తీసుకెళ్తున్నాం. కాసేపు విరామం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు,
మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. వరుస వర్షాల కారణంగా ఓ పెంకుటిల్లు కూలి వ్యక్తికి గాయాలైన సంఘటన విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో జరిగింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా దాలయ్య అనే వ్యక్తి ఇల్లు పూర్తిగా నానిపోవడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇంట్లో నిద్రిస్తున్న దాలయ్యపై ఇంటి పైకప్పు పూర్తిగా పడటంతో గమనించిన స్థానికులు శిథిలాలను తొలగించి దాలయ్యను బయటకు తీసి కాపాడడంతో పెను ప్రమాదం తప్పింది. సామాన్లు కూడా తీయండి ఇంకా ఫోటో తీసారు అట్లా అతని మీదే పడిపోయండి అవన్నీ మేము అన్ని మనసు. పేదల సేవలో భాగంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ శ్యాంప్రసాద్ పాల్గొన్నారు. మంగళవారం పార్వతీపురం మండలంలోని అడ్డాపుసలలో జరిగిన పింఛన్ల పండుగ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు కలెక్టర్ పింఛన్లను అందజేశారు. పింఛన్లు అందుతున్న తీరును లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పింఛన్ల పండుగ జిల్లా వ్యాప్తంగా జరుగుతోందని, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కనీస పింఛను 4,000 రూపాయలను అందించడం జరుగుతోందన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద వృద్ధులకు, దివ్యాంగులకు, వితంతువులకు, కదలలేని స్థితిలో ఉన్నవారికి, కళాకారులకు తదితర అన్ని రంగాలకు చెందిన వారికి కనీస పింఛను 4,000 రూపాయలు కాగా గరిష్టంగా 15,000 రూపాయల వరకు అందించడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు ఎన్ సుధారాణి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో బుధవారం నుంచి ప్రతి ఇంటిని నాయకులు, కార్యకర్తలు సందర్శించాలని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో మంగళవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో బుధవారం నుండి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు ప్రతిరోజు 30 నుంచి 50 ఏళ్లను సందర్శించాల్సి ఉంటుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రజల అభిప్రాయం తెలుసుకోవడమే ప్రధాన ఉద్దేశంగా ఈ కార్యక్రమం సాగుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు ఐవీపీ రాజు, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ ప్రసాద్, విజయనగరం మండల పార్టీ ప్రెసిడెంట్ బొద్దల నరసింగారావు, బంగారు బాబు, కోదండరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భంలో రేపటి నుంచి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ద్వారా మన పార్లమెంట్ పరిధిలో మనం జరుపుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు, వారి సూచనల మేరకు రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, పట్టణాధ్యక్షులు, క్లస్టర్ యూనిట్, ఏరియా ఇన్ఛార్జీలు అందరూ కూడా దీనికి అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. మనం యాప్ ఒకటి క్రియేట్ చేశారు. ఆ యాప్ను కూడా మనం ప్రతి ఇంటికి వెళ్ళి ఆ యాప్ను డౌన్లోడ్ చేసి మనం ఒక సమాచార సూచి కూడా ఇస్తున్నారు. ఈ ఏడాదిలో మనం ఏం చేసాం, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం, అది కూడా తెలుగుదేశం పార్టీ పంపిస్తుంది. కనుక దీంట్లో ప్రతి ఒక్కరు కూడా 7 నియోజకవర్గాలు ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు అందరూ కూడా హాజరవ్వాలని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ ఏడాదిలో మనం చేసే విజయాల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎన్డీఏ కూటమి ప్రతినిధులందరూ కూడా వివరిస్తున్నారు. అలాగే రాబోయే 4 ఏళ్ళలో మనం ఏం చేయబోతున్నాం, ప్రజలకు ఇచ్చిన మాటని ఏ విధంగా మనం మాట నిలబెట్టుకుంటున్నాం అని కూడా మనం వివరిస్తున్నాం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా హాజరవ్వాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఇన్వాల్వ్ అవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, పార్టీ అధ్యక్షులు వారు చెప్పడం జరిగింది, కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది.
మన సమావేశంలో కూడా తీర్మానం చేయడం జరిగింది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇది మన బాధ్యతగా తీసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని వారికి మనస్ఫూర్తిగా మేము తెలియజేసుకుంటున్నాం. ఈ తెలుగు అడుగు అనే కార్యక్రమం ద్వారా ఈరోజు ఒక 1 year సంబంధించి మనం యాక్టివిటీస్ చేసుకుంటున్నాం. ఇదంతా కూడా మనం వెళ్ళి ఒక కార్యక్రమాన్ని ఇచ్చి మనం రేపు రిజల్ట్ మనం ఇంటింటికి వెళ్ళి ఈ కార్యక్రమం దీన్ని ప్రతి ఒక్కరు కూడా ముందు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నారు. విజయనగరం జిల్లా రాజం పట్టణంలోని అంబేద్కర్ జంక్షన్ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద ఆర్టీసీ బస్టాండ్ ప్రధాన రహదారి మధ్యలో ఉన్న గుంతలు ప్రమాదకరంగా మారాయి. తాగునీటి పైప్లైన్కు ఏర్పడిన లీకులను సరిచేసేందుకు సంబంధిత సిబ్బంది గుంతలు తవ్వి వదిలేయడంతో ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు వాపోతున్నారు. నిత్యం వందలాది వాహనాలు తిరిగే ఈ ప్రాంతంలో ఇలా నిర్లక్ష్యంగా గొయ్యలను పూడ్చకుండా వదిలేసిన అధికారుల తీరుపై ప్రయాణికులు మండిపడుతున్నారు. వాహన చోదకులు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ఆ గుంతలలో స్థానికులు తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే గుంతల పనులు చేపట్టాలని కోరుతున్నారు. శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు మంగళవారం 5వ రోజు సందర్భంగా లక్ష్మీ అమ్మవారి రథయాత్ర కనుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ హుకుంపేటలో గత 50 సంవత్సరాలుగా స్వామివారి రథయాత్ర ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రత్యేకంగా ఆషాఢ పంచమి రోజున జరిగే ఉత్సవం గురించి వివరించారు. స్వామివారికి 1,00,000 చామంతి కుసుమాలతో అత్యంత ఘనంగా అఖండ పూలంగి సేవ నిర్వహించామని తెలిపారు. దాదాపు 700 మంది భక్తులు పాల్గొని విష్ణు సహస్రనామ పారాయణ, సుందరకాండ పారాయణ చేశారన్నారు. 1000 మంది భక్తులకు ప్రసాద వితరణ జరిగిందన్నారు. స్వామివారి 9 రోజుల రథయాత్ర ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. ఈరోజు జగన్నాథ స్వామి ఉత్సవాల సందర్భంగా ఈరోజు 5వ రోజు శీలవెలుపు రోజు అంటారు. ఆ జగన్నాథ స్వామిని తీసుకురావడానికి లక్ష్మీదేవి వచ్చి జగన్నాథుడిని బతిమాలుతుంది. నాదా వైకుంఠం బోడిపోయింది, 9 రోజులు నువ్వు ఈ వైకుంఠం వదిలిసి ఉన్నావు, ఈరోజు 5 రోజులైంది కాబట్టి రమ్మని చెప్పి ఆ లక్ష్మీదేవి అడుగుతుంది. అప్పుడు సరే అమ్మ వస్తాను లక్ష్మీదేవి, నువ్వు బయలుదేరని చెప్తాడు. అప్పుడు రథం తిప్పుతారనమాట. ఆ రథం తిప్పేసి నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసి నమ్మకం కుదిరిస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోద్ది. కానీ 9 రోజులు ఈ రథాత్రి ఉత్సవాల్లో ఉండిపోతాడనమాట. ప్రతిరోజు కూడా స్వామి మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన భృగురామ రామ కృష్ణ బౌద్ధ కలిగి అవతారాలు 10 అవతారాలు ఎత్తుతూ స్వామివారు అఖండ ప్రజానికానికి ఆయురారోగ్యాలు కల్పిస్తారన్నమాట. నేటికి 50 సంవత్సరాలు పెట్టి మేము ఈ కోవిల్లో ఈ ఉత్సవాలని నిర్వహిస్తున్నాం. అలాగే ఈరోజు 5వ రోజు స్వామివారు మాకు 1,00,000 చామంతి పువ్వులతో అఖండ పూలంగి సేవ చేయమని చెప్పి సంకల్పించారు. దానికి మా కిడ్నీ సభ్యులు 36 మంది కూడా నాకు వెన్నంటి ఉన్నారు కాబట్టి ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించగలిసాం. ఈరోజు ఇంత వర్షం పడుతున్నా సరే జనాలు ఎంతమంది వచ్చారంటే అదంతా కూడా జగన్నాథుడి తాలూకా కృప అనుగ్రహమే. కష్టాల నుండి పొందే అనుభవం నుండి వచ్చే ఆలోచనలను ఆచరించి తన పట్టుదలని రుజువు చేశాడు ఓ విద్యార్థి. కుటుంబ ఆర్థిక బాధ్యతలను గుర్తెరిగి మొదటి ప్రయత్నంలోనే విజయానికి నాంది పలికి కాలుష్య రహిత బ్యాటరీ బండిని తక్కువ ఖర్చుతో తయారు చేసి ఔరా అనిపించాడు. విజయనగరం జిల్లా రాజాంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ 2nd ఇయర్ చదువుతున్న సిద్ధు అనే యువకుడు తన స్వగ్రామం నుండి కళాశాలకు చేరేందుకు రోజు 17 కిలోమీటర్ల ప్రయాణంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను ఛేదించి సొంతంగా ఈ బైక్ను తయారు చేసి తను పడే ఇబ్బందులను అధిగమించాడు. ప్రాథమిక విద్యలో మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సైన్స్ ఫెయిర్లలో బహుమతులు కైవసం చేసుకున్న సిద్ధు తను నేర్చుకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఈ బైక్ను తయారు చేయడం సాధ్యమైందని అంటున్నాడు. ప్రేరణ కలిగించే ఈ యువకుని ఆలోచనలు భవిష్యత్తులో మరిన్ని సంస్కరణలు అందిపుచ్చుకోవాలని కోరుకుందాం.
ఇగ్నిషన్ అయితే ఇక్కడ ఉంటుంది సార్. సో ఇక్కడ ఇది ఇచ్చిన తాళం పెట్టి తిప్పితే ఆటోమేటిక్గా ఆన్ అవుద్ది. ఫస్ట్ ఆన్ అయిన వెంటనే మనకి ఇందులో ఛార్జింగ్ చూపెడుతుంది, ఎంత ఛార్జింగ్ ఉందని. ఇప్పుడు ఇక్కడైతే 51.1 ఛార్జింగ్ అయితే ఉంది. దీన్ని వోల్ట్ మీటర్ అంటారు. అండ్ ఇవి 2 బ్రేక్స్. యాక్చువల్గా నార్మల్ బ్రేక్స్కి వీటికి డిఫరెన్స్ స్పీడ్ గేర్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ స్పీడ్ గేర్, ఇందులో దాదాపు 25 km/h స్పీడ్ వెళ్తుంది. ఇందులో సెకండ్ గేర్లో 35 వెళ్తుంది దాదాపు. తర్వాత థర్డ్ గేర్లో కంట్రోలర్ ఏంటంటే మనం ఇచ్చే ఆపరేషన్స్ అన్నిటిని ఇదే మేనేజ్ చేస్తుంది అనమాట. దీని తర్వాత ఇది ఒక విజయనగరం జిల్లా కేంద్రంలోని 8వ డివిజన్లో గల ప్రభుత్వ బాలికల బీసీ హాస్టల్లో విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు తిరుమల మెడికోవర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ తిరుమల ప్రసాదరావుతో కలిసి నూతన ఆర్వో త్రాగునీటి ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్వో త్రాగునీటి ప్లాంట్ ఏర్పాటుకు పూర్తి సహకారం అందించిన డాక్టర్ తిరుమల ప్రసాద్కి ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ తిరుమల ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకు వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే హాస్టల్ బాలికలతో మాట్లాడి వారి భోజన వసతి అవసరాలు సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. P4 మోడల్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారని వెతుకుతా ఉన్నాం. అయితే ఆ విధంగా పెద్ద మనసుతో డాక్టర్ తిరుమల ప్రసాద్ గారు తిరుమల హాస్పిటల్ ఓనర్ గారు వారు మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఒక ఆరోపణ నేను ఇస్తాను, మీరు ఐడెంటిఫై చేసి చెప్పండి అంటే బీసీ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఒక ఆరో ప్లాంట్ అవసరం అని నేను వారికి చెప్తే వెంటనే వారు 2 daysలో చెక్ సైన్ చేసి ఇచ్చారు. ఆఫీసర్స్ అందరు కూడా వెంటనే చేశారు. ఆ తర్వాత మీ అందరికీ హాలిడేస్ వచ్చినాయి. సో మీరు అందరు వచ్చే లోపల వచ్చినాక ఓపెన్ చేస్తామన్నా. మనమందరం కూడా డాక్టర్ తిరుమల ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉంటాం. ప్రతిరోజు వారి వాటర్ తాగినప్పుడు మిమ్మల్ని వారు గుర్తు చేసుకుంటారు. సో రోజుకి ఒక 10 సార్లు మీరు గుర్తొస్తారు పిల్లలందరికీ. మీ అందరికీ మీకు ప్రత్యేకంగా మీరు మీ వైఫ్కి కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మేడం ఏంటంటే మంచి సంకల్పంతో చేద్దాం అనుకున్నారు. అయితే గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ ఎట్లా వస్తాయండి? మనందరూ ట్యాక్స్లు కడితేనే ఫండ్స్ వస్తాయి. ఎక్కువ చేస్తే అందరూ ఫీల్ అవుతారు. అందువల్ల అంటే ఏదైనా డెఫిసిట్ ఇలా ఉన్నప్పుడు మనకు ఎలాగో ఫుడ్ చాలా బాగుంది, చూసాను నేను కూడా డిస్ప్లే చేశారు. ఎక్సలెంట్గా ఉంది. మనం ఉండటానికి ఇది ఇచ్చారు. అయితే వాటర్ అనేది బేసిక్ అండి. డిసీజ్ ఏంటంటే చాలా వరకు వాటర్ బాగుంది డిసీజ్ ఎక్కువ వస్తుంటాయి. ఎస్పెషల్లీ ఏంటంటే ఈ స్కూల్ పెట్టంగానే కాలేజీలు హాస్టల్స్ పెట్టంగానే వస్తాయి జూన్, జూలై, ఆగస్టులో. మీరు జాగ్రత్తగా ఉండాలి వర్షాలు పడేటప్పుడు. మేడం మంచి కాల్స్తో చేసినప్పుడు వెంటనే మేడం మీరు ఎక్కడంటే అక్కడ అన్నాను. యాక్చువల్గా నేను అప్పుడు ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఓపెన్ చేసాను మేడం. నేను కాన్ఫరెన్స్ కలుపుతున్నాను. అలా కాదు, మనం ఒక కార్యక్రమం చేద్దాం స్టూడెంట్స్ అందరూ వచ్చిన తర్వాత అన్నారు. థ్యాంక్ యూ మేడం. విజయనగరం జిల్లా గజపతి నగరంలోని టీడీపీ కార్యాలయంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేసిన అభివృద్ధి సంక్షేమంతో పాటు చేయబోయే కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. క్లస్టర్ బూత్ ఇన్ఛార్జీలు ప్రజలకు తప్పనిసరిగా సుపరిపాలన గురించి వివరించాలని కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు అందుతున్నాయని, వాటిని ప్రజలకు తెలియజెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు గోపాలరాజు, శ్రీదేవి, చంద్రశేఖర్, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.
పరమ పవిత్రమైన ఆషాఢ మాసంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ బలభద్ర సుభద్ర సహిత జగన్నాథుని దర్శించుకుంటే సకల పాపాలు తొలగుతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ స్వప్న హైందవి అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని సంతపేటలోని తోమాల మందిరంలో కొలువుదీరిన శ్రీ జగన్నాథ స్వామి ఉత్సవాలలో భాగంగా ఆమె ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 9 రోజులు రథోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని తెలిపారు. అందులో భాగంగా 5వ రోజున హెరా పంచమి సందర్భంగా అమ్మవారు లక్ష్మీదేవిని స్మరించుకుంటారని, శ్రీక్షేత్రాన్ని వీడిన స్వామివారి కోసం అమ్మవారు రథంలో వచ్చి ఆహ్వానించే సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించుకుంటామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా నేను ఇక్కడ ప్రవచనం చేయడం జరిగింది. జగన్నాథ స్వామి వారి వైశిష్ట్యాన్ని ఈరోజు యథామతి, యథాశక్తి, యథాబుద్ధి ప్రవచించడం జరిగింది. సాక్షాత్తు వైకుంఠవాసుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తియే జగన్నాథుడు. ఆ జగన్నాథ స్వామి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి తన భక్తులను, పాప పంకిలమైనటువంటి ప్రపంచంలో ఉన్న తన భక్తులను కాపాడుకోవడానికి ఈరోజు రథయాత్రలో భాగంగా తిరుమాడ వీధుల్లోకి వేంచేసి ఉన్నారు. ఆయన 9 రోజుల పాటు ఇక్కడ ఉండి మరలా ప్రథమ స్థానమైనటువంటి తిరిగి 9వ రోజు జగన్నాథ క్షేత్రానికి వెళ్ళిపోతారు. మరి ఈరోజు ఇంతటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి తోమాల క్షేత్రంలో ఈరోజు ప్రవచనాన్ని చేయడం కూడా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టంగా భావిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు సమస్త సన్మంగళాని. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఎమ్మెల్యే కళా వెంకట్రావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు రాజం, ఎచ్చెర్ల నియోజకవర్గాలతో పాటు చీపురుపల్లి నియోజకవర్గంలో గల తెదేపా నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ముందుగా గర్విడి మండలం కాపు సింహం సెంటర్ నుంచి భారీ బైక్ ర్యాలీతో ఎమ్మెల్యేకు అభిమానులు స్వాగతం పలికారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సింహం సెంటర్ నుండి శ్రీ కనకమహాలక్ష్మి ఆలయం వరకు, అటు గుర్ల మండలం పెనుబర్తి వరకు సుమారు 10 కిలోమీటర్లు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఓ ఫంక్షన్ హాల్ వద్ద నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య కిమిడి కళా వెంకట్రావు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల్ నర్సయ్య వైసీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన అబద్ధపు హామీలు అమలు చేసే వరకు పోరాటాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వంపై పోరాటానికి 4 విడతలుగా కార్యాచరణ రూపొందించామన్నారు. ఈ నెల 7వ తేదీన గజపతి నగరంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే ఇంటింటికి ఎంత డబ్బు వస్తుందని చెప్పాడో మా అన్నీ కూడా మళ్ళీ గ్రామాల్లోకి వెళ్ళి ప్రజల దగ్గరకు వచ్చి ఈ డబ్బు అంతా కూడా మీకు వచ్చిందా లేదా, ఈ స్కీమ్స్ అన్ని కూడా మీకు అమలయ్యా లేదా, లేకపోతే మీరు ఎంత నష్టపోయారు ఈ సంవత్సర కాలంలో అని ప్రతి ఇంటికి వెళ్ళి మేము తెలియజేసే కార్యక్రమం చేస్తాం. అలాగే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి ఈ సంవత్సర కాలంలో అమలు చేశారా లేదా అని చెప్పి ప్రజలను అడిగి ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత హామీల్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళకి తెలియజేసి ఏదైతే మనం ఎన్నుకోటి కార్యక్రమం చేయబట్టే ఈరోజు అమ్మకం వందన కార్యక్రమానికి ఈ ప్రభుత్వం దిగువచ్చి ఇచ్చే కార్యక్రమం ప్రజలకు చేశారు. అదేవిధంగా ఈరోజు మేము ప్రజలకు కలబట్టే మరి జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేయబట్టే మళ్ళీ చంద్రబాబు నాయుడు భయపడి ఈరోజు గ్రామాల్లో వాళ్ళ క్యాడర్ పంపిస్తున్నారు. ఈరోజు అందుకే ఈరోజు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయవలసిన బాధ్యత ఈరోజు మరి చంద్రబాబు నాయుడు ఉంది, కూటమి ప్రభుత్వానికి ఉంది. ఈరోజు తప్పించుకుందాము, భయపెడదాము, అధికారం ఉంది కదా అని చెప్పేసి మీరేమో అధికార మందంతోనేమో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడేవాడు ఎవరు లేడని విషయాన్ని కూడా సందర్భంగా
పార్వతీపురం మన్యం జిల్లాలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు నాగావళి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పెరిగిన వరద నీటి వలన నదికి అవతల ఉన్న కొమరాడ మండలం కొట్టు గ్రామం ప్రజలు రాకపోకలు సాగించడానికి తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. గ్రామస్తులు విద్య, వైద్యంతో పాటు నిత్యావసరాల కోసం ప్రమాదకరంగా మారిన నది దాటాల్సిన పరిస్థితి ఉండడంతో వేరే గత్యంతరం లేక ప్రాణాలను పణంగా పెట్టి నది దాటుతున్నారు. పూర్ణపాడు లాబెసు వంతెన నిర్మాణం పూర్తయితే ఈ పరిస్థితులు ఉండవని, తక్షణమే ప్రభుత్వం వంతెన పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు. యువతల ఒడ్డు నుండి యువతలకు రావాలంటే చాలా కష్టంగా ఉంది. ఆ బ్రిడ్జి ఇదిగో అదిగో అంటే ఇప్పుడు కావట్లేదు. నెక్స్ట్ ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉన్నారు. వాడ కూడా లేదు. యువతలకి అవతలకి వెళ్ళాలంటే కష్టంగా ఉంది. ఒక 9 పంచాయతీలు ప్రతిదానికి రావాలని కొమరాడ మండలం హెడ్ క్వార్టర్కే రావాల్సింది. ఇది ప్రభుత్వం ఇది తక్షణమే మీరు నిర్ణయం తీసుకుంటారని స్కూల్కి అందరికీ ఇబ్బందిగా ఉంది. ఇది తక్షణమే మీరు చేస్తారని కోరుకుంటున్నాం. విజయనగరం జిల్లా కేంద్రంలోని సమాచార పౌర సంబంధాల శాఖ ఏవీ సూపర్వైజర్గా చేసి పదవీ విరమణ పొందిన దామెర సత్యనారాయణను ఆ శాఖకు చెందిన ఉద్యోగులు, అభిమానులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ రంగంలోనైనా ఉత్తమ సేవలు అందిస్తేనే గుర్తింపు వస్తుందని, అలాంటి వారి కోవలో సత్యనారాయణ ఉంటారని కొనియాడారు. ఉద్యోగ విధుల పట్ల ఎంతో నిబద్ధతతో పనిచేసి ప్రజలకు సేవ చేసి అందరి మన్ననలు పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్ఓ జానకమ్మ, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ బాబు, ఇతర అధికారులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇలా ముందుకు రావాలని శ్రీనివాసమూర్తి గారిని కోరుతున్నాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఈ నెల 3న జరగనున్న వైసీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం. పాల్గొననున్న మాజీ మంత్రి బొత్స, జెడ్పీ చైర్మన్ చిన్నశ్రీను, ప్రజాప్రతినిధులు. రేపటి నుండి ప్రారంభమవనున్న సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం. కూటమి పాలనపై ప్రజాభిప్రాయం సేకరించాలన్న ఎంపీ కలిశెట్టి. మన్యంలోని భారీ వర్షాలతో ఉప్పొంగుతున్న నాగావళి. తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్న ఎగువ గ్రామాల ప్రజలు.